అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 35 కోట్ల రూపాయలతోటి నిర్మించిన ఈ 100 పడకల ప్రభుత్వ దవాఖానా గత సంవత్సరం క్రితం కంప్లీట్ అయిపోయింది. కానీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో, అధికారుల నిర్లక్ష్యంతో ఇది జబ్బు చేసి పుడుకుంది. కాంట్రాక్టర్ని అడిగితే కాంట్రాక్టర్ ఏమంటాడు, మొత్తం కంప్లీట్ అయిందండి, ప్రభుత్వం వాళ్ళు వచ్చేసి రిబ్బన్ కట్ చేయటమే, వాళ్ళు ఎప్పుడు పెట్టమంటే అప్పుడు ఎక్విప్మెంట్ పెట్టేస్తాం అంటున్నారు. కానీ స్పందన కరువైంది. మన జిల్లాకి 3 మంత్రులు ఉన్నారు. డిప్యూటీ సీఎం గారు కానీ, రెవెన్యూ మంత్రి కానీ, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి గారు కానీ, 2 మంత్రులు ఈ నియోజకవర్గానికి సంబంధించిన మంత్రులే ఉన్నారు. దయచేసి మీరు వెంటనే స్పందించి ఈ హాస్పిటల్ని ఓపెన్ చేపిస్తారని చెప్పేసి సత్తుపల్లి నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. హాస్పిటల్కి వెళ్తే ఆర్ఎంపీ డాక్టర్ దగ్గర కూడా మినిమం 300 నుంచి 400 మంది పేషెంట్లు ఉన్నారు. ఒక్కొక్క పేషెంటు టెస్టులకని, వాటికని, వీటికని మినిమం 5,000 రూపాయలు వాళ్ళు వసూలు చేస్తున్నారు. పేదవాడు ఎక్కడి నుంచి తీసుకొస్తాడు? ఒక్కసారి ఆలోచించండి. భేషజాలకు పోకుండా వెంటనే మన మంత్రులు దీనిగా ఉన్న పెండింగ్ బిల్స్ ఉంటే అది క్లియర్ చేపించి వెంటనే ఈ హాస్పిటల్ని ఓపెన్ చేపిస్తారని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. దయచేసి ఒక్కసారి మీరు పర్యటించండి. ఇక్కడున్న హాస్పిటల్స్ ని పర్యటించండి. మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా డాక్టరే. మేడం, తప్పకుండా మీరు ఇమ్మీడియట్ గా స్పందించి ఈ హాస్పిటల్ ని ఓపెన్ చేపిస్తారని చెప్పేసి మేము మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. భారత్ మాతా కీ జై. నమస్కారం. మరి సత్తుపల్లి పట్టణంలో నిర్మించినటువంటి 100 పడకల ఆసుపత్రి ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా దీన్ని మొదలు పెట్టడం జరిగింది. కానీ పూర్తయినప్పటికి కూడా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ ని రిక్రూట్మెంట్ చేయకుండా, ఎక్విప్మెంట్ చేయకోకుండా, దీనికి సంబంధించినటువంటి నిధులను మంజూరు చేయకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తా ఉంది. ఇక్కడ ఉన్నటువంటి మంత్రులు కూడా దీన్ని పట్టించుకున్నటువంటి పాపాన్ని లేదు. అదేవిధంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ రాగమయ్య గారు, మీరు కూడా ఈ హాస్పిటల్ ఏదైతే ఉందో దీన్ని పట్టించుకోకుండా గాలి కొద్దికి వదిలేసినట్లుగా సమాచారం ఉంది. అదేవిధంగా ఎప్పుడో 6 నెలల క్రితం ప్రారంభం అవ్వాల్సినటువంటి హాస్పిటల్లో మూలన పడిపోయి ఉంది. మరి ఎక్కడ చూసినా గానీ పేషెంట్లతోటి, రోగస్తులతోటి హాస్పిటల్ అన్ని, ప్రైవేట్ హాస్పిటల్ అన్ని నిండిపోయినటువంటి పరిస్థితి. అసలు రాష్ట్ర ప్రభుత్వమే ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసినటువంటి పరిస్థితి మేము చూస్తా ఉన్నాం. ఇకనైనా మీరందరూ కూడా మేల్కొని ఇక్కడ ఉన్నటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు కావచ్చు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, భట్టి విక్రమార్క గారు, అట్లనే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే రాగమయ్య గారు, మీరు వెంటనే సత్తుపల్లి పట్టణంలో నిర్మించినటువంటి 100 పడకల హాస్పిటల్కి నిధులు వెంటనే మీరు మంజూరు చేయాలని చెప్పేసి డాక్టర్స్ ని కూడా రిక్రూట్ చేయాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రానటువంటి రోజుల్లో మీ ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ ఎండగడతామని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.